నెల్లూరు జిల్లా కలువాయి మండలం పరిధిలోని రాజుపాలెం గ్రామంలో గత వారం రోజులుగా సాగుతున్న తల్లిపాల వారోత్సవాలు శుక్రవారంతో ఘనంగా ముగిశాయి. అంగన్వాడీ సూపర్వైజర్లు రాజ్యలక్ష్మి, రాజేశ్వరిల ఆధ్వర్యంలో మండలంలోని అన్ని సెక్టార్లలో ఈ కార్యక్రమాలను ఉత్సాహంగా నిర్వహించారు. వారోత్సవాల ముగింపు సందర్భంగా గర్భవతులు, బాలింతలు తీసుకోవలసిన పౌష్టికాహారంపై అవగాహన కల్పిస్తూ ప్రత్యేక స్టాల్ను ఏర్పాటు చేశారు. ఆ చిక్కీలు తింటే తల్లి బ్లడ్ పర్సంటేజ్ పెరగద్ది. ఈజీ డెలివరీ, నార్మల్ డెలివరీలు అయ్యేదానికి అవకాశం ఉంటుంది. మనము గర్భవతి అయినప్పటి నుంచి మనకు 9వ నెల వచ్చేంత వరకు తల్లి 12 కేజీల బరువు పెరగాలి. ఆ బరువు కూడా పెరగతారు. మనం ఇచ్చే ఆహారం ఇస్తూ ఇంట్లో శ్రద్ధ, ఆ తల్లి మీద, గర్భవతి మీద, బాలింత మీద ఇంట్లో శ్రద్ధ తీసుకొని మనం ఇచ్చే ఆహారం తీసుకుంటా ఉంటే ఖచ్చితంగా ఆ తల్లి బరువు 12 కేజీలు పెరగద్ది. మంచి ఆహారం తీసుకోవాలి. మంచి ఆహారం తీసుకుంటేనే ఈ 12 కేజీల బరువు అనేది ఆ గర్భవతి, ఆ బాలింత గర్భవతి పెరగద్ది. మన కన్సీవ్ అయినప్పటి నుంచి 9 నెలల్లోపు 12 కేజీల బరువు పెరగాలి. ఆరోగ్యంగా ఉండేది తల్లి ఖచ్చితంగా పెరగద్దు. లేదంటే నార్మల్ డెలివరీస్ కావు. ఇప్పుడు అందరికి మామూలుగా నార్మల్ డెలివరీలు అవుతున్నాయమ్మా. నార్మల్ డెలివరీనా? ఇప్పుడు ఎక్కువ శాతం నువ్వు ఎన్ని కేజీలు ఉండవు? బరువు ఎన్ని కేజీలు ఉండవు? 40 ఉండవు. 40 అంటే ఎక్కువ తక్కువ? నువ్వు ఫుడ్ తీసుకోబోతున్నావా? తింటున్నావా? ఆరోగ్యంగానే ఉన్న బిడ్డకు పాలు పుష్టిగా వస్తున్నాయా? వెరీ గుడ్. ఇప్పుడు బరువు అమ్మా, డెలివరీ అయిపోయిన తర్వాత కూడా బరువు తగ్గిపోతారు. తర్వాత బిడ్డకి బాగా పాలు ఇస్తుంటే కూడా కొంచెం లైట్గా బరువు తగ్గుతారు. మామూలుగా 40 నుండి 52 కేజీలు ఉండాలి. 52 కేజీలు ఉండాలి ఆ బాలింత కూడా. కానీ బరువు తక్కువ అంటే మీ దగ్గర పాలు పుష్టిగా ఉంటాయి కదా. తల్లిపాలు మాత్రమే అమ్మా. పుట్టినప్పటి నుంచి బిడ్డకి 6 నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. ఏ చక్కెర కలిపి నీళ్ళు కానీ ఇలా ఏదన్నా సైడ్ ఫుడ్ ఏం పెట్టకూడదు. ఎందుకంటే వాళ్ళ జీర్ణ వ్యవస్థ దానికి సహకరించదు. తల్లి పాలల్లో అడిగే శక్తి మాత్రమే 6 నెలల వరకు ఆ బిడ్డకి ఉంటుంది. ఆ తర్వాత మనము ఈ 6 నెలలు దాటిన తర్వాత ఏమిస్తున్నామమ్మా? బాలామృతం ఇస్తున్నాం. ఆ బాలామృతం ఎట్ట పెట్టమంటున్నాం? ఉదయం ఒక 50 గ్రాములు, సాయంత్రం ఒక 50 గ్రాములు లైట్ వేడి వాటర్లో కలిపి పెట్టమని చెప్తున్నాం. పెట్టచ్చా? పెట్టాలి ఖచ్చితంగా. ఎందుకంటే మన వాళ్ళకి అది పెడితే కొంచెం చిన్న అపోహలు ఉన్నాయమ్మా మన వాళ్ళకి. ఏమంటే అది పెడితే జలుబు చేస్తుందేమో, చక్కెర శాతం ఎక్కువ ఉంది, దగ్గు వస్తుంది, ఇలాంటి అపోహలు ఉన్నాయి. కానీ అది బాలామృతం అనేది డాక్టర్ సర్టిఫైడ్ చేసి ఇచ్చిన రాష్ట్రం మొత్తం అందరికీ, పిల్లలకి ఇది అందరికీ హెల్తీ ఫుడ్ కాబట్టి హైట్ వెయిట్ పెరగడానికి ఉపయోగపడేది కాబట్టి ఆ ఫుడ్ని సప్లై చేయడం జరుగుతూ ఉంది. మనం 6 నెలలు పూర్తయిన తర్వాత ఏం పెడతాం? నష్టం పెడతాం. ఎంతమంది పెడుతున్నారమ్మా నష్టం? ఇక్కడ నష్టం పెడతాం. నష్టం పెట్టకూడదు. ఆ నష్టం పెట్టే బదులు మనం బాలామృతం ప్యాకెట్ ఇస్తాం. అది 2 కేజీల 500, 2.5 కేజీ ఉంటుంది. ఉదయం ఒక 50 గ్రాములు, సాయంత్రం ఒక 50 గ్రాములు, రోజుకు 100 గ్రాములు బిడ్డకి పెట్టచ్చు. మధ్యలో కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి, వాళ్ళు తినే ఇంట్రెస్ట్ని బట్టి మనం పెట్టచ్చు. అది ఖచ్చితంగా పెట్టాలి. బాలామృతం అనేది ఖచ్చితంగా పెట్టాలి. మనం గవర్నమెంట్ ఫుడ్ ఇస్తున్నాం సెంటర్లో. ఆ ఫుడ్ మీకు గవర్నమెంట్ ఇచ్చే ఫుడ్ అది ఏందిలే అని మాత్రం అనుకోబాకండి. అది ఎంత హెల్దీ ఫుడ్ అంటే మీకు ఎక్కడా దొరకదు.
మీకు ఎక్కడా దొరకదు. ఇప్పుడు నెలకి మీరు ఇంట్లో ఒక 50 గ్రాములు, ఒక 100 గ్రాములు ఖర్జూరాలు, ఎండు ఖర్జూరాలు ఇవన్నీ తెచ్చుకునేదానికి ఉంటుంది మనకు శక్తి. కానీ అది కనుక తెచ్చుకోము. ఇప్పుడు ఇంట్లో అమ్మ మీకు అందరికీ తెలియజేసేది ఏంటంటే, మీ ఇంట్లో మీ భర్తల్ని, మీ తల్లుల్ని, మీ అత్తల్ని, మీ మామల్ని, మీ ఇంట్లో పేరెంట్స్ని పిలిచి మీటింగ్ దగ్గరికి ఎందుకు అవగాహన కల్పిస్తున్నానంటే, ఆ ఇంట్లో ఉండే గర్భవతి కి వీళ్ళు సత్కరించి వీళ్ళు ఆ గర్భవతి పట్ల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా అవగాహన కలిగి ఉండాలని మీ నెలలో 2 సార్లు మీ భర్తలను కానీ మీ ఇంట్లో పేరెంట్స్ని కానీ ఇక్కడ పిలవనంపించి అవగాహన కల్పిస్తుండేది. అందుకే ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.